తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శతభిషం 1, 2, 3, 4 రాహు మహర్దశలో జన్మిస్తారు కనుక ఈ యొక్క చండాలత్వ యోగంలో ఆరోగ్యం మీద మీరు చాలా శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎందువల్లనంటే ఏ చిన్న విషయంలో కూడా అది అనారోగ్యం అనేటువంటిది మనిషికి తీసుకొచ్చి తీవ్ర మనస్తాపానికి, తీవ్ర ఇబ్బందులకి గురి చేసేటువంటి యొక్క సమస్య ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకుని అందులో ఉండేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసుకుంటూ చక్కగా ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా దుర్గా అమ్మవారిని దుర్గాయే నమః, ఈ మామూలుగా కూడా ఒక నామం లాంటిది. దుర్గా అమ్మవారిని సాధ్యమైనంత వరకు స్మరించుకుంటూ ఉండటము అనేటువంటిది శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి చాలా అంటే చాలా అత్యంత శ్రేయోదాయకం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉంటూ తొందరపాటు చర్యలు చేయకుండా జరుగుతున్నది ఏమిటి అనేటువంటిది గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా విధానాన్ని ముందుకు వెళ్తూ ఈ మీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి లగ్న విధానాల్లో ఉండేటువంటి ప్రభావాలకి, వాటి యొక్క దోషాలకి ప్రాయశ్చిత్త పరిహారాలు చేసుకొని వజ్ర కవచం వలె కుటుంబం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటూ మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.